శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో డీఎస్పీ శ్రీవేద, సిఐ యాదగిరి ఆధ్వర్యంలో వాహనదారులకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఎస్పీ శ్రీవేద సూచించారు. పట్టణంలో శాంతి భద్రతలు, రోడ్డు భద్రతలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. మన వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం రోడ్ సేఫ్టీ రివ్యూలో ట్రాఫిక్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రోడ్ యాక్సిడెంట్ ప్రివెన్షన్ ఎక్కువ పుష్ చేస్తున్నాము. అందులో భాగంగా వేరియస్ ప్రివెంటివ్ యాజ్ వెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వాట్సాప్ చలాన్స్ ఇవన్నీ మనము వేయడం జరుగుతుంది. అయినా సరే కొంతమంది ట్రాఫిక్ వైలేషన్స్ జరుగుతుంది. ఇప్పుడు మనకి చూసుకుంటే దాన్ని ఇన్నోవేటివ్గా చేద్దాము అని చెప్పి కమ్యూనిటీ సర్వీస్ అన్న క్లాజ్ మనకి కొత్త బిఎన్ఎస్ ప్రకారం, న్యూ క్రిమినల్ లాస్ ప్రకారం మనకి కమ్యూనిటీ సర్వీస్ అనేది పనిష్మెంట్గా ఉంది. దానికోసం మనం 29th జనవరి 2026న 6 యువకులు ఒక ర్యాలీలో సైలెన్సర్స్ తీసి బైక్ సైలెన్సర్స్ తీసి వెళ్ళడం జరిగింది. దానిలో భాగంగా వాళ్ళని పట్టుకుని మనకి ఈరోజు గౌరవ ఆనరబుల్ సెకండ్ స్పెషల్ మెజిస్ట్రేట్ గారు వారికి 200 రూపీస్ ఫైన్తో పాటు కమ్యూనిటీ సర్వీస్ సాయంత్రం 4 నుంచి 7 వరకు పోలీసుగా సర్వీస్తో ట్రాఫిక్ రెగ్యులేషన్ చేయమని, వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ పబ్లిక్కి కండక్ట్ చేయమని ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 6 మెంబర్స్ ఎవరు ఉన్నారో మన పోలీస్తో సహా, నర్సాపురం టౌన్ పోలీస్ వారితో సహా వీళ్ళు ఈ ట్రాఫిక్ రూల్స్ అవగాహన అవేర్నెస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.